విజయ్ దేవరకొండతో చిట్ చాట్ అంటే రష్మిక టాపిక్ రావాల్సిందే. రష్మికతో ఇంటర్వ్యూ అంటే రౌడీ హీరో పేరు వినిపించాల్సిందే. 35 ఏళ్ల విజయ్ ప్రెజెంట్ తన సింగిల్ కాదు అంటున్నాడు. ఈ లెక్కన లాంగ్ టైమ్ లవర్ రష్మికతో పెళ్లి అయిపోయిందా లేదంటే లివింగ్ రిలేషన్ లో ఉన్నాడా? హావ్ ఎ లుక్. విజయ్ నటించిన తొలి మ్యూజికల్ వీడియో సాహిబా రీసెంట్ గా రిలీజ్ అయి యూట్యూబ్ లో 1 కోటి వ్యూస్ దాటింది. రాధికా మదన్ తో కలిసి నటించగా హీరియే పాటతో గుర్తింపు తెచ్చుకున్న జస్లిన్ రాయల్ ఈ పాటని కంపోజ్ చేశారు. ఆల్బమ్ ప్రమోషన్ లో పెళ్లి టాపిక్ రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్. సాహిబా ప్రమోషన్ లో కో స్టార్స్ తో ఎప్పుడైనా డేటింగ్ చేశారా అని అడిగితే అవునని సమాధానం ఇచ్చాడు. లవ్ గురించి మాట్లాడుతూ ప్రేమ అంటే ఏంటో బాగా తెలుసన్నారు. నా వయసు 35 సంవత్సరాలైతే నేనింకా సింగిల్ గానే ఉన్నాననుకుంటున్నారా అని ఎదురు ప్రశ్న వేశాడు విజయ్. విజయ్ రష్మిక మధ్య లవ్ స్టోరీ గీత గోవిందం నుంచి నడుస్తూనే ఉన్నా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే చెబుతారు. కో స్టార్స్ తో డేటింగ్ చేశారా అంటే అవునంటాడు. రష్మికతో కలిసి 2 సినిమాలు చేశాడు. 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోయినా సింగిల్ కాదంటాడు. పేరు చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా రష్మికతో లివింగ్ రిలేషన్ లో ఉన్నానని రౌడీ హీరో చెప్పినట్టే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఈ ఇద్దరి కెమిస్ట్రీ పండింది. విజయ్ ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా రష్మిక ఉండాల్సిందే. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ వేస్తే రష్మిక కూడా జాయిన్ అవుతుంది. ఇంతలా రష్మిక కలిసిపోవడంతో సింగిల్ కాదని రౌడీ హీరో ఉన్నది ఉన్నట్టు చెప్పాడంటున్నారు నెటిజన్లు. విజయ్ ప్రెజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. నాగ చైతన్య జాలరిగా నటిస్తోన్న సినిమా తండేల్. భారీగా సాయి పల్లవి యాక్ట్ చేస్తోంది. వేటకి వెళ్లిన చైతుని పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారు. భర్త కోసం ఎదురు చూసే భార్యను కలుసుకునేది ఎప్పుడో తెలియని ఆవేదనతో భర్త. ఈ హాట్ టచింగ్ సీన్ లో ఇమోషన్ ని మరింత పెంచేలా బుజ్జి తల్లి సాంగ్ వచ్చేస్తోంది. లవ్ స్టోరీ తర్వాత చైతు సాయి పల్లవి మరోసారి జతకట్టిన సినిమా తండేల్. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి గ్యాప్ తీసుకుని ఈ సినిమా తీస్తున్నాడు. 100% లవ్ తర్వాత చైతు మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటిస్తున్నాడు. తండేల్ టీం 2 ఏళ్లుగా కష్టపడుతోంది. జ్యువెలరీ లుక్ కోసం గుబురు గడ్డంతో రగ్డ్ లుక్ లోకి చైతు వచ్చేశాడు. ఫిబ్రవరి 7న సినిమా రిలీజ్ అవుతోంది. ఈలోగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ను శ్రీమణి రాయ్గా దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. జావేద్ అలీ పాడాడు. అమరన్ రిలీజ్ తర్వాత ప్రస్తుతం తమిళంలో సాయి పల్లవి హవా నడుస్తోంది. పర్ఫార్మెన్స్ తో తమిళనే కాదు తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అమరన్ తమిళంలో 300 కోట్ల గ్రాస్ దాటడంతో తమిళంలో తండేల్ కు మంచి ఓపెనింగ్స్ వస్తాయేమో చూడాలి. మరి చైతు తండేల్ తో ఫస్ట్ టైం పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడు. శనివారం నాగ చైతన్య బర్త్డే సందర్భంగా బుజ్జి తల్లి సాంగ్ రిలీజ్ చేశారు. మరోవైపు చైతు కాబోయే భార్యతో చక్కర్లు కొడుతున్నాడు. గోవాలో జరుగుతున్న IFFI 2024 ఫిల్మ్ ఫెస్టివల్ లో అక్కినేని ఫ్యామిలీ పాల్గొంది. నాగార్జున అమల కూడా హాజరైన కాబోయే జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఫెస్టివల్ లో ANR నటించిన దేవదాసు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తెలుగులో పాన్ ఇండియా హిట్ అంటే బాహుబలి నుంచి కల్కి వరకు చాలా సినిమాలున్నాయి. కన్నడలో అయితే KGF 2, కాంతారా పాన్ ఇండియా ఆడియన్స్ కి దగ్గరయ్యాయి. మరి తమిళం మలయాళంలో పాన్ ఇండియా హిట్స్ అంటే ఒక్కటి కనిపించడం లేదు. మరి తంబీలు మలయాళీలు పాన్ ఇండియా హిట్ ఏ సినిమాతో చూస్తారు? హావ్ ఎ లుక్. తెలుగు ఇండస్ట్రీ కంటే తమిళ ఇండస్ట్రీ పెద్దది. సింగపూర్, మలేషియా, శ్రీలంకలో తమిళ చిత్రాలు భారీ వసూలు రాబడతాయి. ఇక ఓవర్సీస్ లో అద్దరిపోయే వసూలు సాధిస్తున్నా పాన్ ఇండియాలో సక్సెస్ పడడం లేదు. 2.0 హిందీలో బ్రేక్ ఈవెన్ అయినా అది కాస్త అక్షయ్ కుమార్ ఖాతాలోకి వెళ్లిపోయింది. తమిళ క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నా ఫలితం దక్కడం లేదు. సూర్య ఎన్నో హోప్స్ పెట్టుకున్న కంగువను తంబీలే తిప్పికొట్టారు. పాన్ ఇండియా అంటే సాధారణంగా 5 భాషల్లో రిలీజ్ అవుతాయి. కంగువను వరల్డ్ వైడ్ గా 10 భాషల్లో రిలీజ్ చేస్తే ఒక్క లాంగ్వేజ్ లోనూ హిట్ కాలేదు. విజయ్ సినిమాలు తమిళంలో సత్తా చాటుతున్నా హిందీ ఆడియన్స్ ని మెప్పించలేకపోతోంది. లియో గోట్ కి డివైడ్ టాక్ వచ్చినా 600-400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. గోట్ అయితే తెలుగులో 10 కోట్లు కూడా రాబట్టలేదు. రాజకీయాల్లోకి వెళ్లిపోతున్న తలపతి లాస్ట్ మూవీతో అయినా పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి. మరి తంబీలను పాన్ ఇండియా హిట్ చాలా కాలంగా ఊరిస్తోంది. ఏ సినిమా ఇండియన్ ఆడియన్స్ కి చేరుతుందో ఆసక్తిగా మారిపోయింది. రజనీకాంత్, కమల్ హాసన్ కి ఆ ఛాన్స్ ఉన్నా ఇది అంత ఈజీ కాదు. ఈ ఫీట్ దాటాలంటే అద్భుతమే జరగాల. మరి ఆ వండర్ ని ఎవరు సాధిస్తారు? హిట్స్ లేని కమల్ హాసన్ కి విక్రమ్ తో ఏకంగా 414 కోట్లు తీసుకొచ్చాడు లోకేష్.
ప్రెసెంట్ ఈ క్రేజీ డైరెక్టర్ టాప్ హీరో రజనీకాంత్ తో కూలీ తీస్తున్నాడు. పాన్ ఇండియా హిట్ అనిపించుకునే ఛాన్స్ అయితే కూలీకుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ తో అదిరిపోయే హిట్ కొట్టినా హిందీ తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ప్రెసెంట్ కమల్ తో తీస్తున్న థగ్ లైఫ్ తో అయినా అన్ని భాషల ఆడియన్స్ కి చేరుతుందో లేదో చూడాలి మరి. మలయాళ సినిమాలు ఈ మధ్య తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాయి. ప్రేమలు, మంజుమల్ బాయ్స్ తెలుగులో సక్సెస్ అయ్యాయి. మలయాళ చిత్రాలు తెలుగు, తమిళంలో సక్సెస్ అయినా 300 కోట్ల గ్రాస్ మాత్రమే వస్తోంది. ఈ రియలిస్టిక్ స్టోరీస్ కి హిందీ ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారు. వాళ్ళని కూడా ఆకట్టుకునే పాన్ ఇండియా మూవీ ఎప్పుడొస్తుందో చూడాలి మరి. మలయాళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి 16 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. దీనికి మెగాస్టార్ 429 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. మహేష్ నారాయణ్ దర్శకుడు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయినా పాన్ హిట్ అందుకుంటుందేమో చూడాలి మరి. ఈ ఫ్రైడే హడావిడి అంతా యంగ్ హీరోస్ దే. సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ ఈ శుక్రవారాన్ని నమ్ముకున్నారు. వీళ్ళ మధ్య పోటీ లేకపోయినా ఫ్లాప్ లో ఉండడంతో అందరికి హిట్ కంపల్సరీ. ఎవరు ఏ సినిమాతో వచ్చేస్తున్నారు చూద్దామా. పెద్ద సినిమా అయినా చిన్న చిత్రమైనా ఏదొచ్చినా ఈ వారం మాత్రమే. మరో 4 వారాల వరకు కొత్త సినిమాలు రావు. డిసెంబర్ 5న పుష్ప 2 ఎంట్రీ ఇవ్వడంతో ఈ డేట్ కు అటు ఇటు 2 వారాల పాటు సినిమాలు రావడం లేదు. ముందొస్తే ఆ తర్వాత వారం థియేటర్స్ ఉండవు. తర్వాత వస్తే పుష్ప 2 మానియాలో కొట్టుకుపోతుందన్న భయం. ఇదంతా ఎందుకని చిన్న సినిమాలు రావడం మానేశాయి. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ 2వ సినిమా దేవకీ నందన వాసుదేవ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. హీరో సినిమాతో పరిచయమైన అశోక్ 2వ మూవీ వచ్చేసరికి మాస్ అవతారం ఎత్తాడు. జై హనుమాన్ తో టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరిన ప్రశాంత్ వర్మ కథ అందించడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. దేవకీ నందన వాసుదేవ టీజర్ ట్రైలర్ చూస్తూ ఉంటే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లా మరోసారి మైథలాజికల్ టచ్ ఇస్తాడన్న టాక్ వినిపిస్తోంది. శ్రీకృష్ణుడితో లింక్ కలిపినట్లు సమాచారం. అశోక్ తన ఫస్ట్ మూవీలో లవర్ బాయ్ గా కనిపించి 2వ సినిమా వచ్చేసరికి యాక్షన్ హీరోగా మేక్ ఓవర్ అయ్యాడు. సత్యదేవ్ కు క్రేజీ ఆఫర్స్ వస్తున్న సినిమా ఫ్లాప్ కావడం ఈ హీరోకు శాపంగా మారింది. శుక్రవారం వస్తున్న జీబ్రానే నమ్ముకున్నాడు. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో రీసెంట్ గా 3 నిమిషాల స్నీక్ పీక్ రిలీజ్ చేశారు మేకర్స్. డిఫరెంట్ మూవీస్ చేస్తున్న సక్సెస్ పడితేనే గుర్తింపు. మరి జీబ్రా సత్యదేవ్ కెరియర్ కు ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి. మాస్కా దాస్ విశ్వక్సేన్ మరోసారి మాస్ హీరో అవతారమెత్తాడు. మెకానిక్ రాకీ అంటూ నవంబర్ 22న థియేటర్స్ లోకి వస్తున్నాడు. జేక్స్ జేబో మ్యూజిక్ ఇచ్చాడు. ధమ్కీ తర్వాత విశ్వకు సరైన హిట్ పడలేదు. గామి డిఫరెంట్ మూవీగా పేరు తీసుకొచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. మరి మెకానిక్ రాకీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి. ఓ హాలీవుడ్ మూవీకి తెలుగు హీరోస్ అందరూ భయపడిపోతున్నారు. ఆ ఇంగ్లీష్ మూవీ తెలుగులోకి డబ్ కావడంతో మన క్రేజీ ప్రాజెక్ట్స్ వాయిదా పడ్డాయి. టైటిల్ రోల్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇంతకీ తెలుగు సినిమాలు పోస్ట్ పోన్ చేసుకునేలా చేసిన ఆ హాలీవుడ్ సినిమా ఏంటి చూసిద్దామా. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. సింబా పాత్రకి నాని, మిగతా రోల్స్ కి అలీ, జగపతి బాబు డబ్బింగ్ చెప్పారు. 5 ఏళ్ల తర్వాత ది లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా రూపొందిన ముఫాసా ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. దీంతో ఇదే రోజు రావాల్సిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వెళ్లిపోగా నితిన్ రాబిన్ హుడ్ 25న రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ మార్కెట్ ని ముఫాసా కబ్జా చేయడంతో తెలుగు సినిమాలకి థియేటర్స్ దొరకలేదు. సింబాకు నాని వాయిస్ ఇస్తే ముఫాసా కోసం మహేష్ బాబుని రంగంలోకి దించారు. తెలుగులో హిట్ అయిన సింబాకి ప్రీక్వెల్ కావడంతో ముఫాసాపై భారీ అంచనాలున్నాయి. పుంబా రోల్ కోసం బ్రహ్మానందం, టిమోన్ రోల్ కోసం అలీ, టక్కా రోల్ కోసం సత్యదేవ్ వాయిస్ ఇచ్చారు. ముఫాసాకున్న క్రేజ్ చూస్తుంటే తెలుగులో హాలీవుడ్ డబ్బింగ్ రికార్డ్ ని బ్రేక్ చేసేలా ఉంది. ఇంతవరకు అవతార్ 2 పేరు మీద ఈ రికార్డ్ ఉంది. అవతార్ 2 తెలుగు వర్షన్ ని 22 కోట్లకు అమ్మితే 50 కోట్ల షేర్, 107 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ టార్గెట్ ని ముఫాసా కొడుతుందో లేదో చూడాలి మరి. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.